ఇప్పుడు మన ఏపీకి సంబంధించిన పేపర్లను చూద్దాం. ఏపీ పేపర్లలో వచ్చిన వార్తల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఏపీలో సాక్షి పేపర్ని మొదటగా చూద్దాం. సాక్షి పేపర్లో ఇచ్చిన ముఖ్యమైన వార్తల్ని పరిశీలిద్దాం. ముఖ్యమైన వార్తల్లో బాబు ముడుపులకు రోహిత్ వేషం, సీఎం హోదాలో సినిమాతో వైటు బ్లాక్గా మళ్లింపు, సినిమా నిర్మాణం పేరుతో నిధుల ప్రవాహం, 5 నుంచి 6 కోట్ల ఖర్చుతో తూతు మంత్రంగా సినిమాలు, 30 నుంచి 40 కోట్లు ఖర్చులైనట్టు తప్పుడు లెక్కలు. ఇలా 5 ఏళ్లలో ఫ్లాప్ హీరోకు 17 సినిమాలు ఛాన్సులు, ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక సినిమా కూడా లేనివైనం. ఖర్చులు పోగా మిగిలిన 300 కోట్లు బాబు ఇంటికి టాక్ ఆఫ్ ద సినీ ఇండస్ట్రీగా మారిన వ్యవహారం. బహుశా ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన స్కిల్ మామూలుదా ముడుపులు పుచ్చుకోవడంలో, తీసుకున్న వాటిని తెలివిగా దారి మళ్లించి తన జేబుల్లోకి తెచ్చుకోవడంలో ఆయన స్కిల్స్ను బయట పెట్టే సినిమా కథ తాజాగా బయటపడింది. ఈ కథకి హీరో ఒక్కడే, బాబు సోదరుడు కొడుకు నారా రోహిత్. నిర్మాతలుగా బయటకు వేరేవారు కనిపించిన సహ నిర్మాతలు, ఫైనాన్షియర్లుగా వ్యవహరించిన మాత్రం బాబు హయాంలో వివిధ ప్రాజెక్టుల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు. తీసిందేమో ఫ్లాప్ సినిమాలు, భారీగా నష్టం వచ్చిందంటూ ప్రకటనలు. చంద్రబాబు మాత్రం లాభాలే లాభాలు. అది ఎలాగానే ఆశ్చర్యపోతున్న లంచాలు దిగమనంలో బాబు సూపర్ మైండ్ను కళ్ళకు కట్టినట్టు చూపించే టాలీవుడ్ సినిమా కథ ఇదిగో అన్నట్టు. అంటే బాబు ముడుపులకు రోహిత్ వేషమని సీఎం హోదాలో సినిమాతో వైట్ని బ్లాక్గా చేసుకుంటూ, అంటే వైట్ బ్లాక్గా మళ్లింపు అని చెప్పి ఒక వార్త. నారా రోహిత్ చంద్రబాబు నాయుడు గారి సంబంధించి వాళ్ళ రిలేటివ్, అంటే సోదరుడు కుమారుడు, సినీ హీరో. ఆయన 17 ఫ్లాప్ సినిమాలు గత 5 సంవత్సరాలు, అంటే గడిచిన 2014 నుంచి 19 మధ్యలో 17 ఫ్లాప్ సినిమాలు తీసినట. ఆ సినిమాలకు పెట్టుబడిగా ఒక్కొక్క సినిమాకు 30 నుంచి 40 కోట్లు పెట్టుబడి చంద్రబాబు నాయుడు గారి బినామీల ద్వారా పెట్టించి, దానికి అయ్యే ఖర్చు వాస్తవంగా 5-6 కోట్లు అయ్యిద్దట. ఫ్లాప్ సినిమా కాబట్టి 5-6 కోట్లు ఖర్చు అయ్యేదని 30 నుంచి 40 కోట్లు ఆడ ఖర్చు పెట్టినట్టు చూపించి లెక్కలు, అక్కడ నష్టం వచ్చిందని చెప్పి ఈ డబ్బుని వైట్ చేసుకోండి, బ్లాక్ మనీని వైట్ చేసుకొని సినిమాల్లో ఖర్చు పెట్టినా అని చెప్పి అక్కడ లెక్క చూపించి 30-40 కోట్లు అది తెచ్చి దాచుకునే పరిస్థితి. ఇట్లా ఆ తప్పుడు లెక్కలతోని 300 కోట్ల రూపాయలని దారి మళ్లించిండు, బ్లాక్ మనీని వైట్గా చేసుకుండు. సినిమాలో పెట్టుబడి పెట్టినట్టు, అక్కడ నష్టం వచ్చినట్టు, ఒక్కొక్క సినిమాకు 30 నుంచి 40 కోట్లు పెట్టినట్టు, 17 సినిమాలకు 300 కోట్లు అక్కడ నష్టపోయినట్టు. కానీ అక్కడ ఏది నష్టపోడు, 3 నుంచి 4 కోట్ల ఖర్చు పెట్టిండు, కానీ ఆ డబ్బును తిరిగి తెచ్చి ఇంట్లో పెట్టుకుండు. అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకుండు అని చెప్పి దానికి సంబంధించి ప్రధానంగా సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. అంటే ఎక్కడ లీగల్గా దొరకకుండా చంద్రబాబు నాయుడు బయటపడేదానికి చేసిన పనిని సాక్షి పేపర్ బయటపెట్టింది. ఏపీపీఎస్సీ ద్వారా మరో 5 వారంలో వెలువడిన నోటిఫికేషన్లు. అటవీ శాఖలో 861 పోస్టుల భర్తీకి సిద్ధం. విద్యుత్తు, మత్స్యశాఖ, జైళ్ల శాఖలు, గణాంకాల విభాగాల్లో ఖాళీల భర్తీ. ఇప్పటికే గ్రూప్ 2తో పాటు 11 నోటిఫికేషన్లు జారీ. 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. మొదలైన హాల్ టికెట్ల జారీ. తొలి రోజు 2 లక్షల మంది డౌన్లోడు. ఏపీపీఎస్సీ నుంచి మరో 5 నోటిఫికేషన్లు వస్తాయట. ఇప్పటికే గ్రూప్ 2 రిలీజ్ అయింది. గ్రూప్ 2 సంబంధించిన ఎగ్జామ్ కూడా ఈ నెల 25న ఉంటుందట. దానికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్. దాంట్లో ఇంకొక 5 నోటిఫికేషన్లు అటవీ శాఖలో, ఫారెస్ట్ శాఖలో 861 పోస్టులుకి, ఇంకొకటి ఎలక్ట్రిసిటీ, ఫిషరీస్ డిపార్ట్మెంటు, జైల్స్ డిపార్ట్మెంటు, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్. ఈ 5 కూడా నోటిఫికేషన్లు ఈ వారంలో వచ్చే అవకాశం ఉందని ఒక వార్తని సాక్షి పేపరు వేసింది. ఇది వార్త. ఏడాదిలో 2.46 లక్షల కోట్లు వడివడిగా వాస్తవ రూపంలోకి పెట్టుబడులు. GISలో 13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు. అత్యధికంగా ఉపాధి కల్పించే MSME రంగానికి పెద్దపీట. 1000 కోట్లతో నక్కపల్లి, శ్రీకాళహస్తి నోడల్ అభివృద్ధి. వీటి ద్వారా సుమారు 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం. 4,175 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులను వర్చువల్గా ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. ఏడాదిలో 2.46 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. వడివడిగా వాటిని వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు అమర్నాథ్ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎందుకంటే నిన్న ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ పెట్టుబడులు అవుతుంది, పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. విశాఖపట్నానికి ₹1 వచ్చింది లేదని ఒక వార్త రాశారు. దాని కౌంటర్గా ఇక్కడ ఈయన ప్రెస్ మీట్లో చెప్పినట్టుంది 2,46,000 కోట్ల రూపాయలు వచ్చినట్టు. ఇంకోటి పొత్తు టీడీపీ సీనియర్ల చిత్తు. జనసేనకి 50, బీజేపీకి 25, మొత్తంగా టీడీపీ 75 సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి. గోరంట్ల పిచ్చి చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి సీట్లకు ఎసరు. బోండా ఉమ, భూమా అఖిలప్రియకు నిరాశ. బీజేపీ లిస్టులో విజయవాడ, విశాఖ ఎంపీ సీట్లు కూడా చంద్రబాబు తీరు వల్లే ఇన్ని కష్టాలంటూ టీడీపీ నేతల ఆలోచన. అంటే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీలో ఉన్న సీనియర్లకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి, కొన్ని సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాంట్లో గోరెంట్ల బుచ్చే చౌదరి, బండా సత్యనారాయణమూర్తి, భూమా అఖిలప్రియ,
ఇట్లా బోండా ఉమ్మ కొంతమంది ఉన్నారట. అంటే బీజేపీకి 25 సీట్లట, జనసేనకి 50 సీట్లు, అంటే 75 సీట్లు అక్కడ పోతే ఇంకా 100 సీట్లే మిగులుతాడు. ఆ 75 సీట్లలో సీనియర్ పార్టీ నాయకులుగా ఉన్న, టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్న గోరెంట్ల బుచ్చేచౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, బోండా ఉమ్మ, భూమా అఖిలప్రియ ఇట్లాంటి వ్యక్తులు కూడా సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. దానిపైన ఆందోళన చెందుతున్నట్టు కొంత టీడీపీలో చర్చ జరుగుతున్నట్టు. దాని గురించి ఒక వార్తని ప్రధానంగా సాక్షి పేపరు ఇచ్చింది. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు ఏపీ ఎడిషను. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే, భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు, ఎన్జీటీకి వివరాలు ఇవ్వబోతున్నాం. హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏమిటో చెప్పాలన్న ధర్మాసనం. ఇసుక అక్రమ మైనింగ్ను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలనే ఆదేశం. వివరాలు సమర్పించేందుకు విచారణ ఈ నెల 21కు వాయిదా. ఇసుక ధరను ఎలా నిర్ణయిస్తారు, ఎలా రవాణా చేస్తున్నారు, అక్రమ తవ్వకాలు లేవని ఎలా చెబుతారు, ఇంతకాలం ఇలాంటి మాటలు చెబుతారు, ఎంతకాలం ఇలాంటి మాటలు చెబుతారు. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలపై వరుసగా వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. తవ్వకాలను నిలువరించడంలో విఫలమైతే చర్యలు తప్పవు అన్నట్టు రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు MOEF అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించారని, భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్టు తేల్చారని వెల్లడించింది. అక్రమ తవ్వకాలు, ఫోటోలు, నకిలీ బిల్లులు, పుస్తకాలు తదితర ఆధారాలను కమిటీ సేకరించిందని MOEF తరపు న్యాయవాది జూపుడి యజ్ఞదత్ హైకోర్టుకు తెలిపారు. GCKC ప్రాజెక్ట్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలను జరుపుతున్నట్టు కమిటీ నిర్ధారించింది. పూర్తి వివరాలతో నివేదికను ఎన్జీటీకి అందిస్తాం, అనుమతిస్తే ఆ వివరాలు హైకోర్టు ముందు ఉంచుతాం అన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఇసుక విధానం ఏమిటి, ధరను ఎలా నిర్ణయిస్తారు, ఎలా రవాణా చేస్తున్నారు తదితర వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మైనింగ్ జరగకుండా చూడాలని కలెక్టర్లు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్లను ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలు లేవని, ఆ స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ ఉంచిన ఇసుకనే రవాణా చేస్తున్నారని ప్రభుత్వం న్యాయవాది చెప్పడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇసుక పైన ఎన్జీటీకి కొంతమంది వ్యక్తులు ఎన్జీటీలో, చెన్నైలో ఉన్న ఎన్జీటీ రీజనల్ ఆఫీస్లో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏపీలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపైన కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ పైన హైకోర్టులో కూడా పిటిషన్ ఉందట. హైకోర్టుకి సంబంధించి నిన్న హైకోర్టు జడ్జి చెప్పిన మాటల్ని ఈనాడు పేపర్ చెప్పినట్టు రాసింది. మరి అది ఎంతవరకు నిజమనేది తెలియదు. అంటే ఎట్లా ఇసుక అక్రమ మైనింగ్ను నిలువరించేందుకు చర్యలు ఏం తీసుకుంటున్నారు అని వివరాలు సమర్పించాలని టైం ఇచ్చినట్లు ఒక వార్త. పెట్రోల్ తీసుకురండిరా తగలబెడదాం, అమరావతి న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావుపై ఇసుక మాఫియా కిరాతకం. మల్లాది రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలను బయట పెట్టేందుకు వెళ్ళగా రాళ్ల దాడి, ఛాతీ ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ ఊపిరాడనీయకుండా చేసి నా వైనం. ద్విచక్ర వాహనంపై నుంచి తోసేసి బూతులు తిడుతూ నిర్బంధం. కలెక్టరే వెళ్ళిపోయారు. పోలీసులు ఇక్కడ అడుగు పెట్టాలంటే వణికిపోతారు. నువ్వు ఫోటోలు తీస్తావా, చంపేస్తా, నీకు దిక్కెవరో, దాడి సమయంలో పెట్టరేగిపోయిన వైకాపా నేతలు. ఇది అమరావతిలో చికిత్స పొందుతున్న బాధితుడు పరమేశ్వరరావు అట. ఇది ఈనాడుకు సంబంధించి న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ అట. ఆయనపై పెట్రోల్ తీసుకురంట తగలబెడదామని చెప్పి చాలా దారుణంగా దాడి చేసినట్టు ఒక వార్తని ఈనాడు పేపరు వేసింది. అంటే ఇసుకకు సంబంధించిన మాఫియా వ్యక్తులు దాడి చేసినట్టు ఒక వార్తను వేశారు. ఇది ఈనాడు పేపర్లోని ముఖ్య వార్తలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో వేలికి ఇంకు పూసేందుకు సచివాలయ సిబ్బందికి ఇలాంటి విధులే అప్పగించాలి, ఎన్నికల్లో ఓపీఓలుగా మాత్రమే ఉపయోగించుకోవాలి, ప్రాధాన్యం లేని పనులు మాత్రమే అప్పగించాలి, వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దు, పోలింగ్ ఏజెంట్లుగా కూడా కుదరదు. ఈసీ ఆదేశం. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా మెమో. సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని నిర్వర్తించాల్సిన పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్ల వేలికి ఇంకు పూసే విధులతో పాటు మరికొన్ని ప్రాధాన్యం లేని పనులు మాత్రమే వీరికి అప్పగించాలని స్పష్టం చేసింది. ముఖ్యమైన ఎన్నికల పనులేవి వారికి అప్పగించొద్దని ఆదేశించింది. పోలింగ్ రోజున బూతుల్లో జరిగే కీలకమైన కార్యకలాపాల్లో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకోకుండా అడ్డుకట్ట వేసింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది తీసుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం లెటర్ రాసిందట. ఎన్నికల విధిలోకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని లెటర్ రాసినట్టు ఒక వార్త. అయితే ఆంధ్రజ్యోతి ఏం చేసిందంటే దాన్ని వేలికి ఇంకు పూసేందుకే
ప్రాధాన్యం లేని పనులు అప్పచెప్పండి, ప్రాధాన్యం ఉన్న పనులు అప్పచెప్పద్దు. మొత్తానికి అయితే ఎన్నికల డ్యూటీలోకి తీసుకోవడానికి వాళ్ళ గ్రామ సచివాలయానికి సంబంధించి సిబ్బందిని వాలంటీర్లను వద్దన్నది. గ్రామ సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులు వేయటంలో డ్యూటీలు వేయటంలో అభ్యంతరం లేదు అని చెప్పింది. అయితే మరి ఆంధ్రజ్యోతికి అయితే దాంట్లో ఎన్నికల విధుల్లో కూడా ప్రాధాన్యత లేనిది, ప్రాధాన్యత రెండు ఉంటాయట. మరి ఆ రకాలు ఏందో అట్లా ఉండదు. జనరల్గా ఎన్నికల విధులు అంటే ఎన్నికల విధులే, ఏదో ఒక విధి ఉంటుంది. దాంట్లో ప్రాధాన్యత లేనిది, ప్రయారిటీ, ప్రిఫరబుల్, నాన్ ప్రిఫరబుల్ ఉండవు కదా. దీన్ని కొంచెం వీళ్ళు సరే ఓకే ప్రాధాన్యత లేనిది, మళ్ళీ రేపు గగ్గోలు పెట్టరు కదా. ఎన్నికల విధుల్లో గ్రామ సచివాలయ సిబ్బంది ఏదో చేసింది అందుకే గెలిచిండు జగను, లేదా టీడీపీ ఓడిపోయింది, లేదా ఈ గగ్గోలు మళ్ళీ పెడతారు చూడండి. ఒక 2 రోజుల్లోనే ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది ఉండటం వల్లనే జగను గెలిచిండు, మళ్ళీ లేకపోతే ఓడిపోయేటోడు అని. ఇప్పుడు ఎట్లా మీరే అంటున్నారు ప్రాధాన్యత లేని పోస్టులు ఏమన్నారు, ఎట్లాంటి ప్రాధాన్యత లేని డ్యూటీ వేయండి అని చెప్పారు. ఎస్, ప్రాధాన్యత లేని డ్యూటీలో వేస్తారు కాబట్టి వాళ్ళ పాత్ర ఏమి ఉండదు కదా ఎలక్షన్ రిజల్ట్ పైన, మళ్ళీ గగ్గోలు పెట్టరు కదా. ఇది ఏలికి ఇంకు పూయటమే కదా, వీళ్ళు ఏం చెప్పరు. ఏలికి ఇంకు పూసే డ్యూటీ తప్ప ఏది వేయలేదని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఇవ్వాలి. చూడాలి ఏం జరిగిద్దో. సర్కారు వారి ఇసుక బొక్కుడు నిజం, అనుమతులు లేకుండా నదీ గర్భాలు తవ్వేశారు, అణువు దోచేశారు. 2 ఏళ్ల పాటు జేపీ వెంచర్స్, నేడు తమ్ముడు పేరిట దందా, తాడేపల్లికి కోట్ల వాటాలు, కుండ బద్దలు కొట్టిన కేంద్రం. ఆంధ్రజ్యోతి మాట అక్షర సత్యం. ఎక్కడ అక్షర సత్యమో ఏం కథ కానీ ఆంధ్రజ్యోతి మాట అక్షర సత్యం అట. ఆడ అసలు ఏం కాలే, ఉట్టిగా అది ఫైల్ అయింది, కౌంటర్కి టైం ఇచ్చారు, దానికి అక్షర సత్యం అయింది, అయిపోయింది. ఆడ ఉరి శిక్షలు పడ్డాయి, మొత్తం 1000 కోట్లు బయటకు వచ్చినాయి. ఏదో చేసినట్టు పొడిచినట్టు. సర్కారు వారి ఇసుక బొక్కుడు నిజం, అనుమతులు లేకుండా నదీ గర్భాలు. ఆంధ్రజ్యోతి మాట అక్షర సత్యం అట. ఒక్కటి కూడా సత్యం ఉండదు, అక్షర సత్యం కాదు, ఒక్కటి కూడా ఉండదు. ఇది చూడరాదు మళ్ళా తర్వాత. ప్రచార పిచ్చి, ఈ ఆర్థిక సంవత్సరంలో 193 కోట్లతో బాకా, మరో 620 కోట్లు కావాలన్న సమాచార శాఖ. జనం సొమ్ముతో జగన్ ప్రచారం, సొంత మీడియాకు కోట్ల రూపాయలు చెల్లింపు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటనలు. తెలుగుదేశం హయాంపై దుష్ప్రచారం, సుప్రీం మార్గదర్శకాలు పాటించండి, ప్రకటనలపై హైకోర్టు స్పష్టీకరణ. ముఖ్యమంత్రి జగన్కు నోటీసులు. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సిఎస్, ఇతర ప్రభుత్వ అధికారులకు ప్రజాధనం ఖర్చుపై వైసీపీని ప్రోత్సహించేలా ప్రకటనలు. సొమ్మును ఆ పార్టీని రాబట్టండి, సిబిఐ విచారణ చేయండి. వైసీపీ సర్కారు ప్రకటనలపై హైకోర్టులో పిల్లు. ఇది పిల్లు, ఇది కోర్టే చెప్పినట్టు. వైకాపా నాయకుల నుంచి రాబట్టండి, ప్రభుత్వం నుంచి రాబట్టండి, ప్రభుత్వం ఎట్లా ఖర్చు పెడుతుంది, ఎట్లా ప్రకటనలు ఇస్తుంది అని కోర్టే తిట్టినట్టు వీళ్ళు రాశారు. కానీ కోర్టులో పిల్లు వేసిండు ఒక అతను. అది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అనకుండి ఒక పిల్లు వేయించింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏంది ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే, యాడ్స్ ఇస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు యాడ్లకి ఖర్చు పెట్టారు, 193 కోట్ల ఖర్చు పెట్టారు. యాడ్లు ఇవ్వటం అనేది తప్పు, అసలు చరిత్రలో మొట్టమొదటిసారి జగనే ఇస్తాడు యాడ్లు అన్నట్టు రాశారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే ఒక్క యాడ్ ఇలా, ఐఎన్పిఆర్కి ₹1 ఖర్చు పెట్టలే పాపం. చాలా ఏమంటారు ఆయన్ని, చాలా నీతి నిజాయితీ పరుడు పాపం. ఆయన చేసుకున్న పని ఎక్కడ పోస్టర్లు వేయడు, ఎక్కడ టీవీలలో పేపర్లలో యాడ్లు వేయడు ప్రభుత్వ సొమ్ముతోని. జగన్మోహన్ రెడ్డి 2019లో స్టార్ట్ చేసిండు ఈ ప్రచారము, యాడ్లు అనేవి స్టార్ట్ అయిందే జగన్తో అన్నట్టు ఆంధ్రజ్యోతి ఉద్దేశం. అంటే మీరు పరిపాలన చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చే ప్రకటనలు మంచి, అంటే ప్రభుత్వం ప్రచారం, ప్రభుత్వం ప్రజలకు చైతన్యం చేయడానికి. ఇప్పుడు ఇచ్చేయి ఓన్లీ జగన్ ప్రచారానికి ఉపయోగపడుతుంది. ఇది అసలు కొంచెమన్నా ఉండాలి కదా, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంటే. ప్రకటనలనే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ 100 కోట్లు పెట్టి ప్రచారం చేసిండు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల్లో ప్రచారానికే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండు, అది రాయారు. ఈ పిల్లు వేసినోడు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారే ఎంచిండు వెనకుండా అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, ఆయన పిల్లు వేసిన ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 2019 నుంచి 24 మధ్యనే ఉండదుగా. 2019కి ముందు ఏ గవర్నమెంట్ అన్న ఉన్నాయి, వాళ్ళు అసలు ఐఎన్పిఆర్లో ఎన్ని ఖర్చు పెట్టారు, ఎన్ని 100 కోట్లు పెట్టారు, వాళ్ళు ఎంత వృధా చేశారు ప్రజల సొమ్మును అనేది రాయాలి కదా. అది కూడా రాసి ఉంటే నీ నిజాయితీ, నీ పిల్లు నిజాయితీగా ఉండేది. మీ నిజాయితీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెనకుండి డబ్బులు ఇచ్చి కేసు వేయిస్తారు. ఆ కేసు ఏముండదు, అదేదో ఒక వాయిదా వచ్చినప్పుడు హైకోర్టులో వాయిదా ఇచ్చిందని కూడా పెద్ద వార్త రాయాలా. ఏదో భూమి బద్దలు అవుతున్నట్టు, ఏదో మొత్తం అవినీతి జరుగుతున్నట్టు, అక్రమాలు జరుగుతున్నట్టు రాసే పద్ధతి కోసం ఇది ప్రచార పిచ్చి అని అసలు ఎవడు అనలేడ. హైకోర్టులో జస్ట్ డేట్ ఇచ్చారు, డేట్ ఇచ్చి నోటీసులు ఇచ్చారు అదర్ రెస్పాండెంట్స్కి, అపోజిట్ పార్టీస్కి నోటీసులు ఇచ్చి మళ్ళీ 4 వారాల్లో మీరు వచ్చి కౌంటరు దాఖలు చేయండి అని చెప్పారు. దానికి జడ్జి నిలదీసిండు, మార్గదర్శకాలు పాటించండి వైకాపా నాయకుల నుంచి
మొత్తం రికవరీ చేయండి, ప్రజాధనాన్ని ఖర్చు చేసిన ఖర్చు చేసిన ప్రజాధనాన్ని రికవరీ చేయండి అని కూడా చెప్పిందట కోర్టు ఏం చెప్పాలి, ఈయన వేసిన పిటిషన్లో వేసిండు. ఈయన వేసిన పిటిషన్లో 2019 నుంచి 24 వరకు ఐఎన్పిఆర్ నుంచి ఖర్చు పెట్టిన పైసలను రికవరీ చేయండి, సొంత పబ్లిసిటీ కోసం పెట్టుకుంటూ. ఆయన ఓన్లీ 19 నుంచి 24, మళ్ళీ 19 నుంచి ముందుకి చంద్రబాబు నాయుడు వేసిన యాడ్లు ₹1 ఖర్చు పెట్టలేదు అన్నట్టు ఈయన ఉద్దేశం. అంటే మీరు చంద్రబాబు నాయుడు కోసం పిల్లేశారు. లాజిక్ ఏం లేదు అందులో. చంద్రబాబు నాయుడు కోసం పిల్లి అయిపోతే గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అడగాలిగా. అటు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గవర్నమెంటే ఇంకోట పెట్టిన ఖర్చు ఏంది, ఇది ప్రజలకు సొమ్ము వృధా అవుతుంది, ఇక నుంచి అసలు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వద్దు, ప్రకటనలు ఇవ్వద్దు అని పెట్టండి, అయిపోద్ది. అంటే పిల్లి ఎట్లయితే అసలు ఇది పిల్లే మెయింటైనబుల్ కాదు, ఇది పిల్లే కాదు. నాకు తెలిసిన వరకు అయితే పిల్లే కాదు. పిల్లి అంటే అటు ఉండాలా అన్ని, ఏ గవర్నమెంట్ అని ఇర్రెలవెంట్ ఆఫ్ పార్టీ, పక్షపాత ధోరణి లేకుండా అన్ని పార్టీల పైన దాంట్లో కౌంటర్ కేసులు వేయాలి. కానీ ఈ జ్యూరిడిక్షన్ అంటే ఈ టైం పీరియడ్లో ఈ డ్యూరేషన్లో వేశారు 2019-24. అంటే జగన్మోహన్ రెడ్డి పైన అక్కసుగాళ్ళ కక్కాల, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అక్కసాల కక్కాల. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే యాడ్లలో గతంలో ఎట్లుండేది ప్రభుత్వం, ఇప్పుడు ఎట్లుండేది, గతంలో ప్రజలకు ఏం బెనిఫిట్ అయింది, ఇప్పుడు ఎట్లయింది అని అంటే మీ యొక్క బండారం, మీ యొక్క దొంగ పనులు, మీరు ప్రజలను నిర్లక్ష్యం చేసినవి అన్నీ బయటపడతాయి. కాబట్టి ఈ అక్కస్తోని పిల్లేయించారు. ఏం లేదు. జగన్ బీసీల ద్రోహి, 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు అన్నట్టు లోకేష్ చెప్పిండు. బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. సొంత సామాజిక వర్గానికి పెద్దపేట, బీసీ ఎస్సీ ఎమ్మెల్యేలకే బదిలీలు, స్థానిక కోట 10% తగ్గించారు, మేము రాగానే మళ్ళీ పెంచుతాం, రద్దయిన స్కీములు మళ్ళీ అమల్లో. లోకేష్ 3 రాజధానుల పేరుతో దోపిడీ, వైవి సుబ్బారెడ్డి బొత్స ఫైర్, మేసిందంతా కక్కిస్తామని వార్నింగు. మన్యం విజయనగరం జిల్లాలో 3 చోట్ల శంకారం. జగన్ బీసీల ద్రోహి అట. లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిన్న శంకారావం సభలో జగన్ బీసీల ద్రోహి, 27 సంక్షేమ పథకాలు రద్దు చేసినాడు బీసీలకు సంబంధించి. అసలు ఈయన నిలబెట్టి ఆ 27 ఏందో టకటక చెప్పంటే ఒకటి చెప్పలేడు. ఉట్టిగా రాజకీయ ప్రసంగాలు రెచ్చగొట్టడం అన్నట్టు. మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీని 1983 నుంచి 2018 వరకు టీడీపీని బీసీలు భుజాన పెట్టుకొని మోశారు. ఏ బీసీని ఉద్ధరించారు మీరు? ఏ బీసీలు ముందు పడ్డారు? మీరు 27 సంక్షేమ పథకాలు మీరు పెట్టారంటున్నారుగా, ఈ రద్దు చేసిన జగన్ అంటున్నారుగా. ఆ 27 సంక్షేమ పథకాల్లో మీరు పెట్టిన జగన్ రద్దు చేసిన పథకాలు ఏ అయితే ఉన్నాయో మీరు అనేవి, ఆ 27 పథకాలతో ఎన్ని లక్షల మంది బీసీలో లక్షాధికారులు అయ్యారు, ఎన్ని లక్షల మంది కోటీశ్వరులు అయ్యారు, ఎంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు అంటే మీరు ఇచ్చేయింది ఆదరణ, ఒక ₹50,000 కిట్ ఇవ్వటం, నువ్వు పెద్ద పబ్లిసిటీ దాన్ని మళ్ళా రద్దు చేసిండట. 27 సంక్షేమ పథకాలు అట. ఏది చెప్పు, ఒకటన్నా చెప్పు. 27 సంక్షేమ పథకాలు మీ గొప్ప పథకాలు అయితే గొప్పగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు బీసీలు. సరే ఓకే, కొద్దిసేపు జగన్ నిర్లక్ష్యం చేసిండు, ద్రోహి అనుకో. మీరేం చేశారు? 30-40 ఏళ్ళు అయింది టీడీపీ పార్టీని మోస్తుంది బీసీ కమ్యూనిటీ. మీరు ఏ బీసీని ఉద్ధరించారు? ఏ బీసీ కమ్యూనిటీ ముందుకు వచ్చింది? ఏ బీసీ కమ్యూనిటీలో ఇండస్ట్రియలిస్టులు అయ్యారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అయ్యారు మీ వల్ల, మీ పరిపాలన వల్ల. ఇదే కదా రేషన్ బియ్యం 50,000 25,000 ఇచ్చి మీరు పబ్బం గడుపుకుంటూ 1,000 కోట్లు సంపాదించుకొని మళ్ళీ మీరు ఒక బీసీ కార్డు, మీరు ఒక బీసీలను ఉద్ధరించి నీ చుట్టూ ఉండేది ఎవరు? బీసీలో ఒకడు ఉంటాడా? సీఎం రమేష్, సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళు మీ చుట్టూ ఉండేది. మొన్నటి వరకు ఉన్నది వాళ్ళే కదా, గల్లా జైదవు. మీరు మళ్ళీ బీసీల గురించి, బీసీలకి మీరు ఏదో చేసినట్టు, ఏదో ఉద్ధరించినట్టు, వాళ్ళంతా బిల్డింగ్లు కట్టుకున్నట్టు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినట్టు, ఇప్పుడు ఆయన వచ్చి చెడగొట్టినట్టు. ఏం బీకేది లేదు ఆడ. మీరు బీకింది అదే, ఆయన బీకేది అదే. బీసీలను ఉద్ధరించిండట. ఏం ఉద్ధరించినావు నువ్వు? ఏనట మళ్ళీ వచ్చాక బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు, సొంత సామాజిక వర్గానికి పెద్దపేట. మీకంటే సొంత సామాజిక వర్గానికి పెద్దపేట వేసుకుంటాడు ఓడు లేడు. మీరు ఉన్నదే అసలు ఆ పార్టీ మీదనే కమ్మ పార్టీ అని ముద్రపడ్డది, స్పష్టంగా ముద్రపడ్డది. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ వల్ల, మీ చేష్టల వల్ల, మీ చుట్టూ ఉన్న కోటరీ వల్ల తెలుగుదేశం పార్టీ అంటే గతంలో మనది అని ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓన్ చేసుకునేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే అది కమ్మూరు పార్టీ, కమ్మూరుకు సంబంధించింది వాళ్ళ పార్టీ అనే ఒక లైన్లోకి వెళ్ళిపోయింది. అది మీరే చేతులాతారం చేసుకొని మళ్ళీ బీసీలకు ద్రోహం, బీసీలకు మేము పెట్టినాం 27 పథకాలు. ఒక్కటి నీకు చెప్పడం రాదు, అవి ఏందో తెలియదు, వాటి వల్ల ఏం లబ్ధి పొందారో తెలియదు, ఎవడు లబ్ధి పొందింది లేదు, మను లేదు. మేము వస్తే మళ్ళీ చేస్తారట ఆయన.
రద్దయిన స్కీములు మళ్ళీ అమలు. ఏం అవసరం లేదు, రద్దయిన స్కీములు కాదు కానీ మళ్ళీ కొత్త ఏమైనా పెడితే వాటితో ఉద్ధరించే కదా. ఇప్పుడు రద్దయిన స్కీముల వల్ల ఎవడు బాగుపడదు లేదు, ముందు పడదు లేదు, మళ్ళీ వాటిని ఎందుకు నాయన తెచ్చేది. ఇది ఇంకోటి. ఆంధ్రజ్యోతిలో ఉద్యమ బాటాట, ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో విధులు, జిల్లా మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, కలెక్టరేటు తహసీల్దార్ ఆఫీసుల్లో వినతులు, ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ మొదలు, 22,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండు, పీఆర్సీ అమలు, డిఏ 30% ఐఆర్కి కూడా సమస్యలన్నీ పరీక్షించాలని వినతి. ఇది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు నిన్న నల్ల బ్యాడ్జీలతోని డ్యూటీలలోకి వచ్చి నిరసన తెలిపారు. వాళ్ళకి రావాల్సిన ఐఆర్, 22,000 కోట్ల బకాయిలు, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ అమలు, డిఏ అమలుకు సంబంధించి 30% ఐఆర్, వీటికి సంబంధించి ఉద్యమ బాట పడుతున్నట్టు ఆంధ్రజ్యోతి ఒక వార్తను రాసింది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక దాదాపు వీళ్ళు సరే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు, ప్రభుత్వం ఏదో పిలుస్తుంది, మాట్లాడుతుంది, జరుగుతుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ దాన్ని పాపం ప్రోత్సహించి ఆడ ఏదో సమ్మె చేయాలని వాళ్ళు బాగా కోరుకుంటున్నారు పాపం. ఆంధ్రజ్యోతి అయితే స్పష్టంగా సమ్మె చేస్తే బాగు, మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోతే బాగు, ఆఫీసులు తాళాలు పడితే బాగు, రోడ్ల మీదకి వస్తే బాగు అని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు వచ్చేటట్లేదు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి సానుకూలంగా చర్చలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అది నచ్చట్లేదు. తాళాలు వేసి రావాలా, జగన్ 50% ఇస్తానన్నా మీరు ధర్నా చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు, ఆంధ్రజ్యోతి కోరుకుంటుంది. కానీ అవి ఏమి జరగవు. జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడడానికి ఒక మెకానిజం పెట్టిండు, మాట్లాడుతున్నారు కాబట్టి జరగవు. మీరు కోరుకునేది, మీరు రెచ్చగొట్టే ఈ ఫోటోలు ఎక్కడ ఉండదు, ఏరే పేపర్లో ఉండదు, దీంట్లోనే ఉంటుంది. ఆడ జరిగింది ఏంది లేదు, చిన్న ఉద్యమం, దాన్ని పెద్దగా చేసి చూపించడానికి వాళ్ళు ఏదో చేస్తున్నట్టు వాళ్ళ పొట్టగొట్టే పనులు చేయమంటారు ఆయన. మీరు లేని చేసి వాళ్ళని ధర్నా చేయకుండా చేయకపోయినా చేసినట్టు చేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. డ్యూటీలోనే ఉన్నారు, సమ్మెలో లేరు. డ్యూటీలో ఉండి నిరసన వ్యక్తం చేస్తే దాన్ని ఉద్యమం బాట. ఆడ ఉద్యమం లేదు, మన్ను లేదు, ఏది లేదు. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళు మళ్ళీ డ్యూటీలో అటెండ్ అవుతారు. మంచిగా నిరసన, దాన్ని ఉద్యమం అన్నట్టు నువ్వు క్రియేట్ చేసి వాళ్ళని బలిపోషణ చేసే ప్రయత్నం చేసి మీ సొంత లాభం కోసం, మీ పిచ్చి కోసం, మీ టీడీపీ పిచ్చి కోసం వాళ్ళని ఎందుకు బలి చేస్తారు మళ్ళీ. ఇది నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం, ఏపీ దిశ ఎడిషను. ఇక ఎమ్మెల్యేలాట, ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత వైసీపీకి బై బై, జగన్ వైఖరి భరించలేక ఇప్పటికే పార్టీని విడిన కొందరు ఎంపీలు అయినా గెలుస్తామనే ధీమాలో వైసీపీ అధిష్టానం. వైసీపీ ఎంపీలు ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు. ఈ పార్టీకే టికెట్ దక్కని ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగరేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డా కొన్ని పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీకి రామరాం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మండల స్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి సర్పంచులతో సహా బహిరంగంగానే వైసీపీ అధిష్టానం వైఖరిపై తమ అసంతృప్తిని ఎలాగట్టుతున్నారు. క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తలకు విలువ లేనప్పుడు ఎందుకు కొనసాగాలంటూ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అయినా సరే సీఎం జగన్ తన మార్కు రాజకీయానికి కట్టుబడి ఉన్నారు. ఎంతమంది వెళ్ళినా నష్టమేమీ లేదు, మళ్ళీ గెలుస్తామంటూ వైసీపీ అధిష్టానం ధీమా వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇది అంటే ఇప్పటికే వైసీపీ ఎంపీలు కొంత అసంతృప్తిని కొన్ని బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఎమ్మెల్యేల వరుస వచ్చిందని దిశాపత్రిక రాసింది. ఏది ఏమైనా వైసీపీని గెలుస్తుందని వాళ్ళు ధీమాగా ఉన్నారు. ఎందుకు ధీమాగా ఉన్నారని వీళ్ళు కొట్టుకొని వస్తారు. ఇప్పుడు ఇటు టీడీపీ కానీ జనసేన, అరే ఏమో ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది, కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, ఎంపీలు బయటికి పోతున్నారు, ఎట్లా గెలుస్తారంటే ప్రజల్లో ఫౌండేషన్ వేసుకోండి. ఆయన ఈ ఎమ్మెల్యేలు పోతారు వస్తారు, ఎంపీలు పోతారు వస్తారు, కానీ ప్రజల్లోనే గట్టి పునాది, బలమైన పునాది వేసుకున్నాక ప్రజల్లో వాళ్ళకున్న బలమైన పునాదిని బట్టి వాళ్ళు ఒక విశ్వసనీయంగా ఉన్నారు. ఆ పునాది గట్టిగా లేదనుకో కూలిపోద్ది. పై మెరుగులు, ఈ పై ప్రచారాలతోని తెలుగుదేశం పార్టీ లెక్క పైన ప్రచారం లోన లోటారం అన్నట్టు, పైన ఏదో జరుగుతుంది, అద్భుతాలు, నీతి విలువలు అవి అని చెప్పేది. తీర చూస్తే జనాలకి అవి నచ్చకపోయేది, ఓడగొట్టేది. ఇప్పుడు ఈయనకి నేను బలమైన పునాదులు వేసుకున్నా, ప్రజలకి నాకు కనెక్టివిటీ ఉంది, దాదాపు 4,26,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేశాను. ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అయితే, ఇండైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అయితే, డీబీటీ నాన్ డీబీటీలో ఏదో ఒక రకంగా ప్రజలకు, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి ఏదో ఒక బెనిఫిట్ని నేను 5 సంవత్సరాలు చేయగలిగాను. అన్ని వర్గాలకు, అది ఎస్సీల, ఎస్టీల, బీసీల, మైనార్టీల, వెనకబడిన వర్గాల, ఆర్థికంగా వెనకబడిన ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వర్గాల మొత్తానికి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పథకం వెళ్ళింది కాబట్టి, ఆ పథకం యొక్క లబ్ధి పొందారు కాబట్టి, గత టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడాని గమనించారు కాబట్టి తప్పనిసరిగా ఓట్లు వేస్తారు అనే ఒక పునాదిని, గట్టి పునాదిని ఏర్పాటు చేసుకున్నారంటే ఆయనకు నమ్మకం ఉంది. ఇది ఎమ్మెల్యేలు పోతారా, ఎంపీలు పోతారా, ఎలక్షన్ టైంలో ప్రతి పార్టీకి టికెట్ రానప్పుడు రకరకాల అసంతృప్తులు సహజంగా ఉంటాయి. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. కానీ పోయే వ్యక్తులు కాదు, నిలబడాల్సిన ఓటర్స్ నిలబడాలా. అభిమానించాల్సిన, ఆదరించాల్సిన ఓటర్స్ ఆదరిస్తే ఎవరు పోయినా ఎవరు వచ్చినా అది పెద్ద ఫరక్ పడదు.
ఇది దిశ పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభ ఏపీ ఎడిషన్లో పామాయిల్ కంపెనీలు నిలువు దోపిడీ. లీటర్ ప్యాకెట్ బరువు 850 గ్రాములే, 150 గ్రాముల ఆయిల్ను దోస్తున్నారు. ధర మాత్రం లీటర్కు వసూళ్లు. లీటర్పై 15 రూపాయల వరకు దందా. రోజుకు 4 రూపాయల నుంచి 6 కోట్ల సహా 4 నుంచి 6 కోట్ల సహా నెలకు 100 కోట్లకు పైగా దోపిడీ. కేంద్ర ప్రభుత్వం వస్తు అమ్మకపు చట్టాన్ని బూచిగా చూపిస్తూ రాష్ట్రంలోని కొన్ని కార్పొరేషన్ ఫామ్ ఆయిల్ కంపెనీలు లీటర్ ప్యాకెట్ల తూకాల్లో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణంగా లీటర్కు 1000 గ్రాములు ఉండాలి. ప్యాకెట్ బరువుతో కలిపి 960 గ్రాములు తక్కువ లేకుండా లీటర్ ప్యాకెట్ను తయారు చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలు. అయితే రాష్ట్రంలోని కొన్ని కంపెనీలు మాత్రం కేవలం లీటర్ ప్యాకెట్ని 850 గ్రాములతో తయారు చేస్తున్నాయి. ఇది చాలా ఘోరం. రోజు నిత్య అవసరాలకు వాడుకునే ఆయిల్, అది పేదవాడు కానీ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా వాడతారు. దాంట్లో 850 గ్రాములే నింపి లీటర్కి డబ్బులు వసూలు చేస్తున్నట. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు 960 గ్రాములు ఉండాలి. అయితే పాకెట్ బరువు ఒక 40 గ్రాములు పోయినా కానీ 960 గ్రాములు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. కానీ వీళ్ళు 850 గ్రాములు అంటే దాదాపు 150 గ్రాములు తూకంలో తక్కువ ఒక్కొక్క పాకెట్కి. అట్లా రోజు కొన్ని లక్షల పాకెట్లు అమ్ముడుపోతాయి. రోజుకి 4 నుంచి 6 కోట్ల దోపిడీ చేస్తున్నాడు ఆయిల్ కంపెనీలు, ఫామ్ ఆయిల్ కంపెనీలు. అట్లా నెలకు 100 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాయి. ఇది సామాన్య ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి దీనిపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. ఇట్లాంటి కంపెనీలు, కార్పొరేషన్ల పైన చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. మళ్ళీ తిరిగి 850 గ్రాములు ఉన్న ప్యాకెట్ని కాకుండా 960 గ్రాములు ఉన్న ప్యాకెట్లు అమ్మేటట్టు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. కఠినంగా వ్యవహరిస్తే ఇందులో కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన బెనిఫిట్ ఉంది కాబట్టి స్పష్టంగా. ఎందుకంటే పాకెట్ పైన 15 రూపాయల నష్టం అంటే మామూలు విషయం కాదు. రోజు కొన్ని లక్షల పాకెట్లు అమ్ముడుపోతాయి. కాబట్టి ఇది ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు. దీనిపైన ఈ వార్తని క్రైటీరియా తీసుకొని ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇది ఆంధ్రప్రభ పేపర్లో ఇచ్చింది. ఇది ఈరోజు ఏపీ న్యూస్ పేపర్లో ఇచ్చిన వార్తలకు సంబంధించిన విషయం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.